సో ఇప్పుడు మనం పాలినామియల్స్లో సెకండ్ ఎక్సైజ్లో సెకండ్ ప్రాబ్లం ఫస్ట్ వన్ అక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే మనకి గివెన్ దట్ అని చెప్పేసి రాశాను. అందులో సమ్ ఆఫ్ ద రూట్స్ అన్నారమ్మా. సో ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ ఆఫ్ ది రూట్స్ ఎప్పుడు ఆల్ఫా ప్లస్ బీటాతో చూపిస్తాం. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 1/4 అని ఇచ్చారు. ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ -1 అని ఇచ్చారు. సో సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా తెలుసు. ఎక్స్ స్క్వైర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో దిస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వైర్ మైనస్ ఈ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 1/4ని రీప్లేస్ చేయండి, అంటే సబ్స్టిట్యూట్ చేయండి ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో. ఎక్స్లు అలాగే ఉంటాయి, ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే -1. దిస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వైర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్/4 ప్లస్ ఇంటూ -1 అవుతుందమ్మా. అయితే మనం స్టాండర్డ్ ఫామ్లో ఉంచాలి ఎప్పుడు కూడా. దట్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని 4తో మల్టిప్లై చేస్తే 4x² - x -4 అవుతుందమ్మా. సో దిస్ ఈజ్ ద పాలినామియల్. అయితే మీకు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పాలినామియల్ మొత్తాన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా వచ్చే రిజల్టెంట్ పాలినామియల్కి కూడా ఇవే సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అవుతాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే k ఇంటూ 4x² - x -4 ఈజ్ ద రిజల్టెంట్ పాలినామియల్గా రాస్తాం. వేర్ k ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, k ఈజ్ ఎనీ రియల్ నంబర్. k ఈజ్ ఎనీ రియల్ నంబర్. ఇదమ్మా.